చంద్రబాబు వ్యాఖ్యలు చాటుమాటు ఒప్పందాలు రాయలసీమలో అగ్గిని రాజేశాయి. సీమ ప్రాంతంపై టీఎంసీల కొద్దీ విద్వేషాన్ని వెళ్లగక్కటంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు 22 టీఎంసీల నీటితో ఏమవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు కరువు ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. దాహంతో గొంతెండిపోయిన వాడికి గుక్కెడు నీరు దొరికితే ప్రాణం లేచి వస్తుంది. ఆ విషయం తెలియనట్టుగా సీమలో పుట్టి పెరిగి ఆ గడ్డ మీదనే రాజకీయ పునాది వేసుకున్న చంద్రబాబు మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గొంతు ఎండిపోయి చచ్చే పరిస్థితిలో ఉన్న వారిని చస్తే చావనీయండని నిర్లక్ష్యంగా మాట్లాడేవారిలాగా ఏమాత్రం కనికరం కూడా లేకుండా చంద్రబాబు మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు మాటలు విన్నారు కదా. రాయలసీమ మీద ఆయన ఎంత విషం నింపుకున్నారో ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. నిజానికి సాగు తాగునీరు లేక నిత్యం కరువు కోరల్లో చిక్కుకుపోయే ప్రాంతం రాయలసీమ. అలాంటి ప్రాంతంపై చంద్రబాబు చేసిన ప్రకటన పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిలిపివేయించిన చంద్రబాబు అంతటితో ఆగకుండా 22 టీఎంసీల నీటితో ఏమవుతుంది అంటూ ఎగతాళి చేశారు. అదే సమయంలో అదే రోజు ఆయన కుమారుడు లోకేష్ విశాఖలో భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క టీఎంసీ నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయంటూ ఆయన మాట్లాడారు. ఒకరేమో 22 టీఎంసీలు లేకపోతేనేమి సీమకు వచ్చిన నష్టమేంటి అని మాట్లాడతారు. మరొకరేమో ఒక్క టీఎంసీ కారణంగానే యుద్ధాలు జరిగాయని అంటారు. బాబు ఒకలా ఆయన కుమారుడు మరొకలా మాట్లాడడం సంగతి కాసేపు పక్కన పెడితే నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు తాను పుట్టి పెరిగిన ప్రాంతమని ఇంగితం కూడా లేకుండా వ్యవహరించిన తీరుతో ఇప్పుడు మొత్తం రాయలసీమ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ చెప్పగానే సీఎం చంద్రబాబు వెంటనే సీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడం బాబు మార్క్ వెన్నుపోటుకు నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, మీ సమాధానమేంటి? ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని అగ్రిమెంట్లు చేసుకుంటారా? ఇది ఏ విధంగా రాజ్యాంగబద్ధమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం ఇంటి వ్యవహారమా ఇది? ఆయన చెప్తే అసలు అన్ని రాయలసీమ ప్రాజెక్టులు ఆపేస్తారా మీరు? ఏం ఇంటి వ్యవహారమా? వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్లాన్ చేశారు. 950 కోట్లు ఖర్చు చేసి దాదాపు 85% పనులు కూడా పూర్తి చేశారు. అది పూర్తయితే కరువు నేల మీద రోజుకు 3 టీఎంసీల నీరు పారేది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నేరుగా సీమకు కృష్ణా నీరు అందేది. కానీ చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా పడకేసింది. పైగా అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని అనవసరంగా నిర్మిస్తున్నారంటూ చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాక చిన్నగా ఒక్కో అనుమతి తీసుకుంటారు. అది సహజంగా జరిగేదే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు ఎందుకు విషం కక్కుతున్నారు? ఎందుకు సీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయించారు? బాబు గారు, మీరు ఒక్కటే ఆలోచన చేయమంటున్నా. మీ హయాంలో కానీ నీకు వచ్చినటువంటి అధికారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేనన్ని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను, ఇది చేస్తే మంచిది, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు. మల్లెల హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు, పోతిరెడ్డిపాడు పైన రాలేదు, ముచ్చిమరి పైన ఆలోచన మీకు లేదు, గెండికోట ఆలోచన మీకు లేదు, తెలుగుగా మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు లేదు, హంద్రినివాన్ చేయాలని మీకు ఆలోచన లేదు, పోలవరం చేయాలని మీకు ఆలోచన లేదు, లేకపోతే ఉత్తరాంధ్ర సుడి సమితి చేయాలని మీకు ఆలోచన లేదు, గుండ్లకమ్మ చేయాలని మీకు ఆలోచన లేదు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిల కానీ తర్వాత మిగిలినటువంటి నెల్లూరు బ్యారేజు ఇవన్నీ కూడా ఏది కూడా మీకు ఆలోచన లేదు. ఏది కూడా మీరు కొద్దిగా కూడా మీ ఆలోచన ప్రకారం దానికి 5% 2% మూవ్ చేయలేదు. మా దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కానీ ప్రజెంట్ ఏర్పడినటువంటి రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పుకునే దానికి తప్పితే నీకు వేరేది ఏది కూడా నీ థాట్స్ లో రాలేదు, చెయ్యాలన్నటువంటి తపన లేదు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఆటోమేటిక్ గా అనుమతులు వస్తాయి, ఒక్కోటి తీసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా విస్మరించిన చంద్రబాబు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం ఒక ప్రాంతం మీద ఉన్న విద్వేషాన్ని కూడా బయటపెడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 22 టీఎంసీల నీటితో ఏమవుతుందంటూ సీమ ప్రాజెక్టు విషయంలో ఎగతాళి చేస్తున్న చంద్రబాబుకు రాయలసీమ వాసులే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.